కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి అనేక మందికి జీవనోపాధి కల్పించిన గొప్ప వ్యక్తి స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ అని పలువురు కొనియాడారు. విజయవాడ సిటీ కేబుల్ ఆధ్వర్యంలో ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. రామకృష్ణ ఆశయాలను నెరవేర్చే దిశగా తామంతా ముందుకు వెళ్తున్నామని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు తెలిపారు. విజయవాడ ప్రజాశక్తి నగర్లోని సిటీ కేబుల్ కార్యాలయంలో సిటీ కేబుల్ వ్యవస్థాపకులు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ 61వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, కుటుంబ సభ్యులు, సిటీ కేబుల్ సిబ్బంది పొట్లూరి రామకృష్ణ చిత్రపటానికి పూలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు మాట్లాడుతూ, స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ కేబుల్ వ్యవస్థకు అంకురార్పణ చేసి ఎంతో మందికి ఉపాధి కల్పించారని, కేబుల్ రంగానికి చేసిన సేవలు ఎనలేనివన్నారు. నేడు ఇన్ని ఛానళ్లు రావడానికి రామకృష్ణ కృషే కారణమన్నారు. సిటీ కేబుల్ సంస్థ ప్రారంభించి 30 సంవత్సరాలు పైన అయిందని, నాణ్యమైన ప్రసారాలను అందిస్తూ ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నట్లు తెలిపారు. స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ సాంకేతికతను అందిపుచ్చుకుంటూ ఏ విధంగా కేబుల్ టీవీ ప్రసారాలు అందించారో అదేవిధంగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ఆయన ఆశయ సాధనకు తామంతా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.
రాష్ట్రంలో పర్యాటక రంగం అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందాలంటే కొన్ని సడలింపులు ఇవ్వాలని సభాపతి అయ్యన్న పాత్రుడు అన్నారు. కఠినమైన నిబంధనలను సులభతరం చేయాలని, అనుమతులిచ్చే విషయంలో వేగం పెంచాలని సూచించారు. నెగిటివ్ మైండ్ వద్దని పాజిటివ్ మైండ్తో విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. టూరిజానికి ఎన్నో అవకాశాలున్నాయని, కానీ ఎందుకో ఎక్కువ అభివృద్ధి జరగలేదని, ఎక్కడో ఫాల్ట్ ఉందని ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. విశాఖ రీజనల్ ఇన్వెస్టర్స్ మీట్లో ఏపీ స్పీకర్ మాట్లాడుతూ విశాఖ బెస్ట్ సిటీ అని, అయినా ఎందుకో అనుకున్నంత అభివృద్ధి జరగలేదన్నారు. నర్సీపట్నం 14 కిలోమీటర్ల దూరంలో లంబసింగి ఉందని, అక్కడ సరైన వసతి లేదన్నారు. బాత్రూంలు లేవని టూరిస్టులు ఎలా వస్తారని ప్రశ్నించారు. రాత్రికి నర్సీపట్నంలో ఉండి ఉదయం లంబసింగికి వెళ్లాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని టూరిజం మంత్రిని కోరుతున్నామన్నారు. లంబసింగికి వచ్చిన వారు అల్లూరి స్మారక చిహ్నం దగ్గరకు వెళ్తారని చెప్పారు. లంబసింగి, అల్లూరి పార్క్, బొజ్జనకొండని పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సూచించారు. లంబసింగి నుంచి భద్రాచలం శ్రీరాముడు దేవాలయానికి వెళ్లే ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. అరకు కాఫీ ఎంతో రుచిగా ఉంటుందని తెలిపారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి విజయనగరం కలెక్టర్ ఆఫీస్ వరకు 4 లైన్ల రోడ్డు మంజూరు అయిందని, ఈ మార్గ మధ్యలో పర్యాటక అభివృద్ధి చేయాలని తెలియజేశారు. గాజువాకలో యారాడ బీచ్ చాలా అందమైన బీచ్ ఉందన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడానికి వచ్చిన వారికి పర్మిషన్లు ఇవ్వడానికి ఎందుకు ఎక్కువ సమయం పడుతుందని ప్రశ్నించారు. అనుమతులు ఇవ్వడానికి 1 ఇయర్ కావాలా అని స్పీకర్ అడిగారు. 1 వీక్లో ఎస్ఆర్ నో చెప్పాలని, అప్పుడే టూరిజం అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ చేయాలన్నారు. నెగిటివ్ మైండ్ వద్దని పాజిటివ్ మైండ్తో విశాఖను అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు. బీచ్ కబడ్డీ ఎందుకు పెట్టకూడదు? ప్రత్యేకంగా స్టేడియం, ఓపెన్ స్టేడియం పెట్టి ప్రతి సంవత్సరం కూడా బీచ్ వాలీబాల్, మెన్ అండ్ ఉమెన్, బీచ్ కబడ్డీ, మెన్ అండ్ ఉమెన్ నేషనల్ ప్లేస్ పిలిపించి పెట్టండి కదా. స్పోర్ట్స్ లవర్స్ ఎంతమంది ఉన్నారు విశాఖపట్నం జిల్లాలో? వాళ్ళందరూ ఎంజాయ్ చేయరా? ఇంతకుముందు మనకి విశాఖపట్నంలో విశాఖ ఫెస్టివల్ చేసేవాళ్ళం మనం. ఏంటి పేరేం బాబు? విశాఖ ఉత్సవం ప్రతి సంవత్సరం చేసేవాళ్ళం. 6 సంవత్సరాలు అది కూడా లేదు. ఆ 3 రోజులు ఎంత ఆనందంగా ఉండేదండి ఫెస్టివల్. ఇటువంటివన్నీ ఎంకరేజ్ చేస్తే ఆటోమేటిక్గా టెంపుల్ టూరిజం ఉంది మనకి. సింహాచలం, శ్రీకాకుళం వరకు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయండి? పైన అరకు, పాడేరు, అనకాపల్లి, నౌకాలమ్మ, ఇటువంటి బ్రహ్మాండ టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం కూడా డెవలప్ చేసి మనం ఇన్ని అవకాశాలు ఉన్నాయి, కానీ చేయలేకపోతున్నాం. ఎక్కడో ఫాల్ట్ ఉంది, ఆ ఫాల్ట్ని సరిదిద్దండి సార్. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వినియోగించుకోవాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా పిలుపునిచ్చారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్యఘర్ అని తెలిపారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంపై విజయవాడ పటమట సెంటర్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. పంటకాలువ రోడ్ నుంచి ఫన్ టైమ్ క్లబ్ వరకు సాగిన ఈ ర్యాలీలో ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ లక్ష్మీషా, మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర మరియు విద్యుత్ అధికారులు, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్తో ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి ఇంట్లో నూతన వెలుగులు నిండాలని ఆకాంక్షించారు. కుటుంబాలకు ఆర్థిక చేయూతకు, పర్యావరణ పరిరక్షణకు మేలు చేసే పథకం పీఎం సూర్యఘర్ అని తెలియజేశారు. సోలార్ ప్యానెల్ ఏర్పాటుతో సౌరశక్తి ద్వారా కాలుష్యం లేని పర్యావరణ హిత ఇంధనాన్ని పొందే అవకాశం ఉందన్నారు. అధిక రాయితీతో, అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవచ్చన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వచ్చిన దగ్గర నుంచి పీఎం సూర్యఘర్పై ప్రత్యేక దృష్టి సారించారని అభినందించారు. జిల్లాధికారులు, కూటమి నాయకులు పీఎం సూర్యఘర్ ద్వారా సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకుని మరో 3 ఇళ్లకి సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసే విధంగా చూడాలని పిలుపునిచ్చారు. అందరికీ కూడా కరెంట్ అనేది చాలా భారం అయిపోయింది. విద్యుత్ ఛార్జీలు చాలా భారమైన ఈ రోజుల్లో ప్రధానమంత్రి గారు సూర్యఘర్ నినాదంతో ఇవాళ ప్రతి ఇంటిలోనూ విద్యుత్ ఉత్పాదనే కాకుండా తమ సొంత అవసరాలు కాకుండా గ్రిడ్కి కూడా కనెక్షన్ ఇచ్చి ఎంతో కొంత ఆదాయం పేదవారికి వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకొచ్చింది. ఈ పథకాన్ని ముందుకు తీసుకొస్తే అవేర్నెస్ ప్రోగ్రాం కింద కలెక్టర్ గారు వచ్చిన కాడి నుంచి అంతకుముందు 2000 అప్లికేషన్లు వచ్చినాయి. ఆ 2000 అప్లికేషన్తో మొదలైన ఈ ఉద్యమం ఇవాళ 30,000 అప్లికేషన్లకు చేరుకుందంటే 60,000 అప్లికేషన్లకు చేరుకున్నది. ఆ రికార్డు స్థాయిలో చేరుకున్న ఏకైక జిల్లా ఎన్టీఆర్ జిల్లా. ముఖ్యంగా కలెక్టర్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సుమారు 2 లక్షల సూర్యఘర్లు ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఉండాలనే నినాదంతో
ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడా అధికారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కాకుండా వివిధ వర్గాల ప్రజల నుంచి కూడా మంచి ఆదరణ లభిస్తుంది. కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరూ సౌరశక్తి ఉచిత విద్యుత్పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇప్పుడు 3 kV కనుక పెట్టాలనుకుంటే 78,000 సబ్సిడీ వస్తుంది, 20,000 బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ కట్టాలి. సో మిగతా 1,02,000 ఏదైతే ఉంటుందో ఇది బ్యాంక్ లోన్ ఇస్తుంది. బ్యాంక్ కూడా ఎస్బీఐ, యూనియన్ బ్యాంకు, అన్ని బ్యాంక్స్ కూడా మీరు బ్యాంక్ అది ఆన్లైన్లో పుష్ అవుతుంది. వాళ్ళు కూడా చాలా పాజిటివ్గా ఇస్తూ ఉన్నారు. మేము కూడా స్టేక్ హోల్డర్ కాన్సల్టేషన్ పెట్టినప్పుడు వాళ్ళు పాజిటివ్గా చెప్పారు. ఇప్పటికే దాదాపుగా మన జిల్లాలో 700 ఇళ్ళకి ఇన్స్టాలేషన్ జరిగింది. రాష్ట్రంలోనే ఇదే మన జిల్లాలో హైయెస్ట్ అయ్యిందని చెప్పడం చాలా గర్వకారణం. కానీ అది సరిపోదు. మనం 2 lakhs టార్గెట్ పెట్టుకున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఇది ఇన్స్టాల్ చేయాలి. సో వచ్చే ఒక వీక్ 2 వీక్లో ఒకే రోజులో 1000 ఇంట్లో సోలార్ ప్యానెల్ ఇన్స్టాలేషన్ డ్రైవ్ కూడా పెట్టబోతున్నాము. దాన్ని కూడా మేమందరూ ఇన్వైట్ చేస్తాము. దానికి కూడా మీరందరూ సహకరించాలని కోరుతున్నాను. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని, ఇతర నేరాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సైబర్ క్రైమ్ అనేది దేశవ్యాప్తంగా జరుగుతున్న సమస్యని, దీన్ని ఎలా నియంత్రించాలో ఆలోచిస్తున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే సైబర్ క్రైమ్ను అరికట్టేందుకు ప్రధాన మార్గమని చెప్పారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ పెరిగిందని డీజీపీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఇతర నేరాలు తగ్గి ఇవి పెరిగాయని చెప్పారు. ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న అంశమని తెలియజేశారు. దీనిని ఎలా అదుపు చేయాలనేది ఆలోచిస్తున్నామని పేర్కొన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలనేదే ఆలోచనని వివరించారు. సైబర్ క్రైమ్ పట్ల నిపుణుల సేవలను ఉపయోగించుకోవడం, అదేవిధంగా ప్రజల్లో వీటిపై అవగాహన ముఖ్యమని డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఎవరైనా అపరిచిత వ్యక్తులు ఫోన్ చేస్తే డబ్బులు చెల్లించవద్దని సూచించారు. సైబర్ క్రైమ్ నిరోధానికి ఏకైక మార్గం అవగాహనే అని తెలిపారు. మరోవైపు చిన్నపిల్లలపై, వృద్ధులపై లైంగిక దాడులు పెరుగుతున్నాయని, ఇది ఆందోళన కలిగించే విషయమని డీజీపీ వ్యాఖ్యానించారు. ప్రతి జిల్లాలో కూడా ఒక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పెట్టాలని, అదేవిధంగా ఎక్స్పర్ట్స్ని వాడుకొని సైబర్ క్రైమ్ కంట్రోల్ చేయాలని, దాన్ని కూడా మించి ప్రజల్లో మంచి అవగాహన చేసుకోవాలని. అంటే డిజిటల్ అరెస్ట్ అనేది అసలు లేదు. ఢిల్లీకి చాలా మంది డబ్బులు కట్టేస్తున్నారు, ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. సో డిజిటల్ అరెస్ట్ అనేది చట్టంలో లేని విషయము అన్న విషయం తెలియజేయాలని, అదేవిధంగా వేరే విధంగా ఎవరైనా ఫోన్ చేసిన డబ్బులు ట్రాన్స్ఫర్ చేయడం చేయొద్దని చెప్పి ప్రజలందరిలో అవగాహన కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవగాహన ద్వారా ప్రివెంట్ చేయడమే సైబర్ క్రైమ్కి ఏకైక సూత్రం. జరిగాక దాన్ని డిటెక్ట్ చేయడం చాలా కష్టం అవుతుంది. తొందరగా ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి వెళ్ళిపోయి అది ఎక్కడో వేరే దేశంలోకి వెళ్ళిపోతుంది అమౌంట్, అది పట్టుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి అవేర్నెస్ అందరిలో అవగాహన కల్పించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా ఈ మధ్య డిస్టర్బింగ్గా ఉన్న విషయం జనరల్గా ఏంటంటే, గత కొద్ది సంవత్సరాలుగా 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నట్టు క్రైమ్ చూసినట్టు తెలిసిన విషయం ఏంటంటే, చిన్న పిల్లల మీద, అది ఆడపిల్లలు కావచ్చు, మా పిల్లలు కావచ్చు, ముఖ్యంగా ఆడపిల్లల మీద లైంగిక అత్యాచారం జరగడం, అదేవిధంగా మహిళలపై, ఇంకా చెప్పాలంటే వృద్ధులపై, 70 సంవత్సరాల యువతపై 2-3 కేసులు జరిగినాయి. అట్లాంటివి చాలా, అంటే ఇది సమాజానికి సిగ్గుపడాల్సినటువంటి క్రైమ్. ఇది ఈజ్ ఏ క్రైమ్ అగైన్స్ ద సొసైటీ. సో దీన్ని కూడా మేము చాలా సీరియస్గా తీసుకొని ఇటువంటి క్రైమ్ జరిగినప్పుడు వెంటనే స్పందించడం, చాలా ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వచ్చే విధంగా చేయటం, తర్వాత ముఖ్యమంత్రి గారు చెప్పిన ఆదేశాల వరకు స్పెషల్ కోర్టు కూడా ఓన్లీ ఫర్ దీస్ అఫెన్సెస్ స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రస్తుతం హైకోర్టు పరిశీలన ఉంది. వీళ్ళ త్వరలో అది కూడా ఏర్పాటు జరుగుతుంది. అంటే ఫాస్ట్ ట్రయల్ జరిగిపోవాలని ఉద్దేశంతో 41 కోట్ల రూపాయలతో గుంటూరులో మరో బ్రిడ్జ్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. గుంటూరు నల్లపాడు వరకు పైవంతెన నిర్మాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఈ వంతెన నిర్మిస్తున్నామన్నారు. గుంటూరులో మొత్తం 3 వంతెనలు నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నట్లు పెమ్మసాని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మరో కొత్త ఫ్లైఓవర్కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కీలక ప్రకటన చేశారు. గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి 3 రైల్వే ఫ్లైఓవర్ మంజూరైనట్లు తెలియజేశారు. గుంటూరుకు సంబంధించి శంకర్ విలాస్ ఇన్నర్ రింగ్ రోడ్ వంతెనలు ఇప్పటికే మంజూరైన సంగతి తెలిసిందేనని, తాజాగా గుంటూరు నల్లపాడు మధ్య మరో పై వంతెనను తీసుకొచ్చినట్లు చెప్పారు. ఈ ఫ్లైఓవర్తో గుంటూరు ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయన్నారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణంతో పెద పలకలూరు,
పుల్లడిగుంట్ల పేరేచర్లను కలవడానికి వీలవుతుందన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఈ ఫ్లైఓవర్కు 41 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆమోదం తెలిపిందన్నారు. ఈ ఫ్లైఓవర్కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మరో 3 వారాల్లో ప్రారంభమవుతుందని, ఈ 3 ఫ్లైఓవర్లకు కేంద్రమే 100% నిధులను భరిస్తోందని పేర్కొన్నారు. 3 ఏళ్లలోగా ఈ వంతెనల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు పెమ్మసాని చంద్రశేఖర్. 3 ప్రాజెక్ట్స్, ఒకటి శంకర్ విలాస్ బ్రిడ్జి, సెకండ్ది ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత మూడోది పెదపలకలూరు అంటే గుంటూరు నల్లపాడును కలిపేది 3వ బ్రిడ్జి. తర్వాత ఈ బ్రిడ్జిల్ని తీసుకురావడంలో సహకరించినటువంటి వారందరికీ కూడా, అంటే ఈ విధంగా నాకు ఇక్కడ పదవి వచ్చే విధంగా చేసి గుంటూరు ప్రజలకి మేలు చేసే విధంగా నాకు అవకాశం కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, ఈ ప్రాజెక్టుల్ని అప్రూవ్ చేసినటువంటి రైల్వే మినిస్టర్స్ అశ్విని వైష్ణవ్ గారికి, సోమన్న గారికి, అదేవిధంగా సౌత్ సెంట్రల్ అధికారులకి, ఈ ప్రాజెక్టుల్ని ముందుకు తీసుకువెళ్ళటంలో నాకు కంటిన్యూస్గా సహకరించినటువంటి మా ఎమ్మెల్యేలకి, ఇక్కడ గుంటూరులో ఉన్నటువంటి మా స్టాఫ్, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మా స్టాఫ్ కంటిన్యూస్గా ఫాలోఅప్ చేస్తున్న వాళ్ళందరికీ, గుంటూరు కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. ఇవన్నీ కూడా ఫస్ట్ 8 months to 1 yearలో తీసుకొస్తే నెక్స్ట్ 2.5 yearsలో వీటిని ఎగ్జిక్యూట్ చేసి వితిన్ ద నెక్స్ట్ 3.5 yearsలో ఇవన్నీ ప్రజలకి చూపించాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా కేవలం ప్రాజెక్టులు తీసుకురావడమే కాదు, వీటన్నిటినీ దగ్గరగా ఉండి ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. సులభతర వాణిజ్యం విషయంలో ఏపీ గత 10 ఏళ్లలో ఎక్కువసార్లు దేశంలోని అగ్రస్థానంలో నిలిచిందని, దాన్ని నిలబెట్టుకునేలా కార్యాచరణ చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. సంబంధిత శాఖలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్పై ఆయన సమీక్ష నిర్వహించారు. సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉందన్నారు. సులభతర వాణిజ్యం విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గత 10 ఏళ్లలో ఎక్కువ పర్యాయాలు దేశంలో మొదటి స్థానంలో నిలవడం జరిగిందని, ఆ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు సంబంధిత శాఖలో అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై సోమవారం రాష్ట్ర సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ అనేది ప్రపంచ బ్యాంకు గ్రూప్ స్థాపించిన ర్యాంకింగ్ వ్యవస్థని, వ్యాపారాలకు మెరుగైన, సాధారణంగా సరళమైన నిబంధనలు అందుబాటులో ఉంటే సులభతర వాణిజ్యానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. 2024లో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం నేతృత్వంలోని వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2024 ద్వారా వ్యాపారం చేయడంలో సౌలభ్యాన్ని పెంచడంపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుందని, ఆ దిశగా ఆయా శాఖలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ప్రత్యేక దృష్టి సారించి ఏపీని మొదటి స్థానంలో నిలిపేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంశంలో ముఖ్యమంత్రి వర్యులు ప్రత్యేక దృష్టి పెట్టి ఏపీకి ఉన్న మొదటి స్థానాన్ని నిలబెట్టుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్న నేపథ్యంలో దీనిపై సంబంధిత శాఖలు ప్రత్యేక శ్రద్ధ వహించి ఏపీని అగ్రగామిగా నిలపాలని సీఎస్ విజయానంద్ ఆదేశించారు. ఎన్కేపాడు పంచాయతీ పరిధిలో నిర్వహించిన జాతిపిత మహాత్మా గాంధీ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఉధృతత నెలకొంది. విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వీల్లేదని కొంతమంది అడ్డుకోవడంతో జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు వారిని సముదాయించి విగ్రహాలను ఆవిష్కరించారు. జన సైనికుల మధ్య చిచ్చు పెట్టేలా ఈవో వ్యవహరిస్తున్నారని, వీరిపై ఎమ్మెల్యే, ఎంపీకి ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎన్కేపాడు పంచాయతీ వద్ద స్థానిక జనసేన నాయకులు టంకసాల సుబ్బారావు ఆర్థిక సహకారంతో నిర్మించిన జాతిపిత మహాత్మా గాంధీ దివంగత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ విగ్రహాలను జనసేన పార్టీ గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆవిష్కరించారు. కాగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కొంత ఉద్రిక్తత నెలకొంది. స్థానికులు కొంతమంది విగ్రహ ఆవిష్కరణకు అడ్డుపడిగా చలమలశెట్టి రమేష్ బాబు వారిని సముదాయించి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని అనుమతులు తీసుకున్నప్పటికీ కావాలని విగ్రహ ఆవిష్కరణను అడ్డుకోవాలని చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జన సైనికుల మధ్య చిచ్చు పెట్టేలా
ఈవో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు పార్టీ జిల్లా ఇన్ఛార్జ్ సామినేని ఉదయభానుకు ఫిర్యాదు చేస్తామని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ స్పందించి ఈవోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జన సైనికులు తగాదాలు లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం టంకసాల సుబ్బారావు మాట్లాడుతూ బస్ స్టాప్ అభివృద్ధి కోసం తాము ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. కానీ బస్ స్టాప్ ఏర్పాటుకు అనుమతి లేదని చెప్పడంతో మహాత్మా గాంధీ విగ్రహాన్ని, రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. విగ్రహ ఆవిష్కరణ జరగకుండా కొంతమంది దుష్టశక్తులు ప్రయత్నాలు చేశారని తెలియజేశారు. కొంతమంది కార్యకర్తల మధ్య తగాదా పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎనికేపాడు పంచాయతీ ఈవో అతను రచ్చగొట్టి ఎవరో స్వార్థపరులు అతన్ని రెచ్చగొట్టి పంపించడం మూలంగా మా పార్టీ కాని వ్యక్తి ఆయన ఈ తగాదాన్ని ప్రేరేపించాడు. మాకు తగాదా పెడతానికి కొంతమంది శక్తులు ప్రేరేపిస్తున్నాయి. ఖబర్దార్, ఎవరికైనా సరే జన శ్రేణుల్లోకి ఒకరికొకరు తగాదా పెట్టాలని చూస్తే మాత్రం ఇంకొక పార్టీ వాళ్ళైనా సరే, పంచాయతీ ఈవో అయినా సరే, పంచాయతీ ఈవో మీద తక్షణ చర్యలు మేము ఖచ్చితంగా తీసుకుంటాం. మేము మా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు అయినటువంటి యాలగడ్డ వెంకటరావు గారికి, మా పార్లమెంట్ సభ్యులైనటువంటి బాలశౌరి గారికి, ఎన్టీఆర్ జిల్లా జనసేన ప్రెసిడెంట్ గారైనటువంటి సామినేని ఉదయభాను గారికి మేము ఈ విషయం తెలియపరిచి వాళ్ళకి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. పార్టీ నాయకులందరికీ కూడా కింద నుంచి పై వరకు కూడా ఇక్కడ ఉండే సమస్య అంతా కూడా క్లారిటీగా చెప్పాం. అక్కడ చేసినటువంటి దిమ్మ మీరు కట్టారు. మీరు కట్టినప్పుడు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతానికి అబ్జెక్షన్ ఏంటి? మీరు ఆ అబ్జెక్షన్ పెట్టడానికి ఇల్లేదు అని చెప్పి ఈ జిల్లా ఇన్ఛార్జి అయినటువంటి చల్మలచెట్టి రమేష్ గారికి బాధ్యత అప్పచెప్పారు. ఆయన ఆధ్వర్యంలో మేము ఈరోజు కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ ఉన్న వాళ్ళంతా మా సోదరులే. వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చిన గతంలో మేమే వాటిని ఎన్నో రకాలుగా మేము సాయపడి చేసే వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కనుక ముందు కూడా మా గ్రామం అంతా ఐక్యతగానే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. ఎవడో ఎక్కడో ఏదో చేరి మధ్యలో తగాదాలు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. వాటన్నిటిని కూడా నిషేధించి కార్యక్రమాలు జయపాదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. కుటుంబ వ్యవస్థ అంతా మగవారికి అనుకూలంగా ఉందని, స్త్రీలకు శ్రమ, చాకిరీ, బరువు, బాధ్యతలు ఉంటే పురుషులకు పిల్లల నుంచి గౌరవం, పిల్లలపై అధికారం అతని వంతుగా దక్కుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. వృత్తిపరంగా మహిళలకు అవకాశాలు పెరుగుతున్నా జీతాలు తక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు తమ శక్తిని తెలుసుకొని సమాజానికి మార్గనిర్దేశం చేయాలని కోరారు. గవర్నర్పేటలోని విజయవాడ పుస్తక మహోత్సవ గ్రంథాలయంలో యోధా పుస్తక పరిచయ సభ నిర్వహించారు. పూర్వ కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద కుటుంబాల్లో మహిళలపై పని భారం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. రాత్రి పొద్దుపోయిన తర్వాత పడుకున్న ఉదయాన్నే లేచి మళ్లీ పనులు చేయాల్సి వస్తుందన్నారు. ఇది కూడా ఒక వివక్షే అని అన్నారు. వృత్తిపరంగా వారికి అవకాశాలు పెరుగుతున్నా జీతాలు తక్కువగా వస్తున్నాయని పేర్కొన్నారు. మహిళలు తమ శక్తిని తెలుసుకుని సమాజానికి మార్గనిర్దేశనం చేయాలని కోరారు. రచయిత్రి శాంతిశ్రీ అధ్యక్షత వహించారు. కోవూరి పుష్పాదేవి, కె ఉషారాణి, వడ్లమూడి పద్మలు పుస్తక పరిచయం చేశారు. గోళ నారాయణరావు, చలపాక ప్రకాష్, సత్యాజీ, కలిమిశ్రీ, అనిల్ జానీ, అరసివెల్లి కృష్ణ, బండారు విజయ తదితరులు పాల్గొన్నారు. స్త్రీలు ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారు తమ దైనందిన జీవితంలో, ముఖ్యంగా ఎందుకంటే ఒక మాతృమూర్తికి చాలా ఉన్నతమైన స్థానం అని చెప్పేసి ఆవిడని ఒక చట్టంలో బిగించేసి మనకు వారి జీవితాలని కష్టతరం చేస్తుంది సమాజం అని చెప్పేసి వారి యొక్క స్థితిగతుల్ని ప్రతిబింపచేసే కథలే ఈ 53 కథలు. చాలా చక్కటి మరి ఈ సొసైటీలో ఉన్న ప్రస్తుతము ఉమెన్ ఏ విధంగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ని రిఫ్లెక్ట్ చేస్తూ మరి ఈ కథలన్నీ రాయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మోడర్న్ సొసైటీలో కూడా ఏ విధంగా వివక్ష అనేది స్త్రీల పట్ల మనకు ఉంది అనేది చెప్పడానికి 53 కథలు తీసుకొని రావడము, వాటిని ఒక సంకలనంగా యోధా అనే పుస్తకంతో మరి విజయ భండార్ గారు ఆవిడ ఆ సంకలనాన్ని మొత్తమంతా మనకు 53 కథల్ని తీసుకొని మరి ఈరోజు ఆ పుస్తకాన్ని ఇక్కడ పరిచయం చేయడం విజయవాడ వారికి మరి చాలా దీంట్లో పాల్గొనడము
చాలా ఆనందంగా ఉంది. ఈ కథల రచయితలకు అలాగే ఈ పుస్తక సంకలనాన్ని మనకు తయారు చేసిన విజయ్ భండార్ గారికి నేను అభినందనలు, మరి ఈ ఆర్గనైజర్స్ అందరికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. యోధ అనే కథల సంకలనాన్ని తీసుకొచ్చాను. అందులో 53 మంది రచయితలు రాశారు. అది భిన్న వ్యక్తిత్వాలు ఉన్నాయి. మాతృత్వము అంటే చాలామంది భావించేది తల్లులకి పిల్లల్ని కనే యంత్రాలుగా మాత్రమే ఈరోజు కుటుంబాలు చూస్తున్నాయి. ఈరోజే కాదు, చాలా ఏళ్ల నుంచి చూస్తున్నాయి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నది. అలాగే పిల్లల్ని కనటము అనేది వాళ్ళ హక్కుగా మాత్రమే చెప్పగలుగుతున్నారు ప్రతి కుటుంబం. కనకపోతే వాళ్ళని గొడ్రాలు కానీ కంటే మీరు ఇంతమందే కనాలని, లేకుంటే మగపిల్లనే కనాలి అనే ఒక ఆంక్షల తోటి ఈరోజు స్త్రీలు తమ జీవితాలను కుటుంబాల్లో గడుపుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో కుటుంబ హింసతో పాటు ఈ మాతృత్వంపై కూడా ఒక పెద్ద ఒత్తిడి తీసుకొని రావటము, చాలా మంది మహిళలు మాతృత్వాన్ని కోల్పోయిన మహిళలు, మాతృత్వాన్ని పొందిన మహిళలు మానసికంగా శారీరకంగా వాళ్ళు అనేక ఇబ్బందులు పడి ఆ పిల్లల్ని ఎలా పెంచాలి, ఒకవేళ వాళ్ళకు నచ్చని విధంగా ఇందులో ట్రాన్స్జెండర్ అనే కథలు కూడా, థర్డ్ జెండర్, ఈ 4 కేటగిరీలు ఉన్న ఈ మహిళలకి ప్రతి చోట ఏదో ఒక రకమైన అసంతృప్తో, ఏదో ఒక రకమైన అవమానమో, ఏదో ఒక రకమైన బాధో కలుగుతుంటాం మనం చూస్తూ ఉంటాం. ఈ విదేశాల్లో ప్రతి పనిలోనూ ఈ మగవాళ్ళు కూడా పాలు పంచుకుంటున్నారు. ఇలాగా ఏంటంటే వాళ్ళు అంట్లు తోముతారు, వాళ్ళు వంటలు చేస్తూ ఉంటారు, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఎక్కడైతే మనీ ఉందో అక్కడే పనిలో పాలు పంచుకోవడం జరుగుతుందని కూడా ఏంటంటే ఒక మహిళా సాధికారత కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళు, ఉద్యమిస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా మహిళలు చాలా సంతోషంగా, చాలా గర్వంగా, అలాగే తర్వాత తరాలని అందించే, తర్వాత తరాలకి మంచి ఆలోచనలు చెప్పే, మార్గాలు చెప్పే వాళ్ళుగా ఉండాలని చెప్పి కోరుకునే కొంతమంది రాసిన కథల్ని ఈ రోజున ఈ ఆవిష్కరణ జరుగుతూ ఉన్నది. ఇదంతా కూడా సమన్విత అనే ఒక సంస్థ తరఫున ముఖ్యంగా డాక్టర్ దుట్టా సమంతకమణి గారు వారు ప్రోద్బలంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇంతియాజ్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం అనేది ఈ కార్యక్రమానికి చాలా వన్నె తెచ్చిందని చెప్పి, అలాగే ప్రయోజనం సిద్ధిస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం. ధన్యవాదాలు. ఉంగుటూరు గ్రామంలోని శ్రీ జయరామ విజ్ఞాన విహార్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలలో గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా గత విద్యా సంవత్సరంలో అధిక మార్కులు సాధించి ప్రతిభ కనపరిచిన విద్యార్థి చింతా డూండి శ్రీచరణ్కు 5,000 రూపాయల నగదు మొమెంటోలను అందించి బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి వెంకట బాలవర్ధనరావు, హైస్కూల్ ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచి విద్యాభ్యాసం, మంచి గ్రౌండ్, 11 ఎకరాల స్థలం, ఇలాంటి స్కూల్స్ చాలా అరుదుగా ఏర్పడుతుంది. కనీసం ప్లే గ్రౌండ్ కూడా నేను పరిస్థితిలో మన స్కూల్ కింద చూసే పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే సమాజంలో అందరికీ ఈర్ష్య ఉంటుంది. డెఫినెట్గా అవునున్నా కాదన్నా ఉంటుంది. రాజకీయ పార్టీలు రాజకీయాలు మాట్లాడతాయి, స్కూల్ గోవింగ్ కాకపోతే రాజకీయాలు మాట్లాడుకోవడం, కానీ ఎవరికైనా ఈర్ష్య ఉంటుంది. కానీ ఈర్ష్య లేదని ఎవరైనా సమాజంలో ఒకళ్ళు ఉంటాయి. రాజకీయ పార్టీలు కూడా గెలిచిన వాళ్ళు, ఓడిన పార్టీలు ఇట్లా ఉంటాయి. ఈ స్కూల్ ఎలక్షన్ కూడా అలాగే ఉంటుంది. ఒకరు పదవి వస్తే స్కూల్ చైర్మన్ గాను, లేకపోతే స్కూల్ ప్రిన్సిపల్ గాను. కానీ ఒకే ఒక సమాజంలో ఆ ఈర్ష్య లీడర్ ఎవరంటే ఒక టీచర్స్ ఒకళ్ళు. వాళ్ళకి 50,000, 40,000, లక్షల జీతం వచ్చినా మనం వాళ్ళ దగ్గర చదువుకుని 10th క్లాస్ పాస్ అయ్యి బయటికి వెళ్ళి 4-5 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి అమెరికా లేకపోతే ఐటీ రంగంలో ఉద్యోగాలు చేసినా 4 లక్షలు, 5 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు జీతాలు వస్తున్నా ఆ పిల్లలతో పాటు వీళ్ళు కూడా మా పిల్లలని వీళ్ళు కూడా భాష చేసి ఆనందించేవాళ్ళు అన్నంత సమాజంలో టీచర్ ఒకటే. అలాంటి టీచర్స్కి హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తూ, సింగినగర్ వివేకానంద సెంటినరీ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పేద విద్యార్థులకు కార్పొరేట్ తరహా విద్య అందించాలన్న ఉద్దేశంతో స్కూల్ను ఏర్పాటు చేసినట్లు శ్రీ రామకృష్ణ సమితి అధ్యక్షులు రాంప్రసాద్ తెలిపారు.
శ్రీరామకృష్ణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న వివేకానంద సెంటినరీ పాఠశాల వజ్రోత్సవ వేడుకలు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పెద్ద ఎత్తున విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ సందర్భంగా శ్రీరామకృష్ణ సమితి అధ్యక్షులు రామ్ ప్రసాద్ మాట్లాడుతూ 1964 సంవత్సరంలో గాంధీనగర్లో మొదటిసారిగా ఏర్పడిందని, 1977లో సింగ్ నగర్కు తరలించినట్లు చెప్పారు. కార్పొరేట్ సంస్థలకు తగ్గట్టుగా అన్ని రకాల సదుపాయాలు కల్పించామని చెప్పారు. పూర్వ విద్యార్థుల సహకారంతో పాఠశాలలను అభివృద్ధి చేశామని చెప్పారు. పేదవారికి నాణ్యమైన విద్యను అందించే మంచి ఉద్దేశంతో పాఠశాలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. పేదవారి కోసం ఏవిఎస్ రెడ్డి స్కూల్ను సింగ్ నగర్లో ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తల్లిదండ్రులు చనిపోయిన వారికి ఉచిత విద్య అందిస్తున్నామని వెల్లడించారు. అనేక మంది విద్యార్థులు ఈ స్కూల్లో చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించారని చెప్పారు. స్కూల్ గౌరవ అధ్యక్షులు గోకరాజు గంగరాజు సహకారంతో పాఠశాలను మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని చెప్పారు. అలాగే అన్ని రకాల సదుపాయాలు పాఠశాలలో కల్పించాం. దీనికి 20 సంవత్సరాల కాలంలో అనేక మంది వదాన్యులు కృషి ఉంది. అలాగే మా పూర్వ విద్యార్థుల యొక్క కృషి కూడా చాలా ఉంది. ప్రస్తుతం కమిటీ దుర్గాప్రసాద్ గారు సెక్రటరీగా ఉన్నారు. అప్పలరాజు గారు జాయింట్ సెక్రటరీగా ఉంటూ వారి వ్యాపారాల్లో బిజీగా ఉంటూనే కేవలం పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతోనే ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. నగరంలో ఉండే ప్రముఖమైన పాఠశాలలో వివేకానంద సెంటినరీ హై స్కూల్ ఒకటి. మారుతున్న కాలానికి అనుగుణంగా 2012వ సంవత్సరంలో ఇంగ్లీష్ మీడియం కూడా స్టార్ట్ చేశాం. సుమారు మా విద్యా సంవత్సరంలో 2 క్యాంపస్ల్లో మేము నిర్వహిస్తున్నాం. చాలామంది ఇంజనీర్స్ చాలా విదేశాల్లో కూడా వాళ్ళు సెటిల్ అయినారు. వాళ్ళందరూ కూడా మన ఇదే స్కూల్కి వచ్చి వాళ్ళే డోనర్గా, ఇక్కడ చదువుకున్న పిల్లలే డోనర్లుగా వచ్చి ఈ స్కూల్ అభివృద్ధిలో పాటుపడ్డారు. అలాగే మా గౌరవాధ్యక్షులు గోకరాజు గంగరాజు గారు ఈరోజు అన్ని రకాలుగా కూడా ఈరోజు ఏ సహాయం కావాలన్నా కూడా మరి గంగరాజు గారి ఆధ్వర్యంలో మాకు అన్ని రకాలు కూడా సహకారం జరుగుతుందండి. మరి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.